హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఈరోజు మొత్తం అయితే మీకు లైవ్లోనే కాల్స్ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లెవెల్ దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ అయితే అప్ సైడ్కి వెళ్తుందని. బట్ ఇక్కడ చూడండి మార్కెట్ డాటా అయితే నాకు క్లియర్గా అయితే నాకైతే నెగిటివ్ సైడే చూపిస్తుంది. బట్ ఇక్కడ మనల్ని ట్రాప్ చేయడానికి ఇంకా డాటా అనేది ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ 22,000 దగ్గర మనకి సపోర్ట్ ఉంది. ఇక్కడనేమో 21,000, అంటే ఆల్మోస్ట్ పెరగడానికి ఇక్కడ నిఫ్టీలో అయితే పెరగడానికి చూపిస్తుంది డాటా. బట్ లిటిల్ బిట్ ఎక్కడ అని చెప్పేది ఇక్కడ చూడండి, 21,950 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని డౌన్ సైడ్ కూడా వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది 22,000 దగ్గరికి. బట్ నిఫ్టీ అయితే షోయింగ్ లిటిల్ బిట్ అప్ సైడ్కే చూపిస్తుంది మార్కెట్ డాటా, లిటిల్ బిట్ అది కూడా. ఓకే, అయితే మనకి బ్యాంక్ నిఫ్టీని అయితే చూడండి టోటల్గా డౌన్ సైడ్ అయితే చూపిస్తుంది. బట్ నేనైతే రిస్క్ చేయాలనుకుంటున్నాను. బట్ క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ చూడండి మీకు ఒక 80 lakhs ఉంది, ఇక్కడేమో మీకు 55 lakhs, అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 35 lakhs అయితే డాటా మనల్ని అయితే డౌన్ సైడ్కే చూపిస్తుంది మార్కెట్ని. బట్ ఇక్కడ చూడండి మీరు క్లియర్గా, నేనైతే మార్కెట్ని అయితే డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేను. మనల్ని ట్రాప్ చేయడం కోసం వాళ్ళందరూ ఆడుతున్న అదొక బిగ్ స్కామ్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3,50,000, ఒక 2,20,000, అంటే ఒక 3+2 ఒక 5 lakhs. ఇక్కడ చూడండి ఒక 8 lakhs. మొత్తం ఇక్కడ 3 పొజిషన్స్ చూసుకున్నారనుకోండి మీరు, ఒక 13 lakhs అయితే పీపుల్స్ అయితే ఉన్నారు. ఈ 13 lakhs పీపుల్స్ డౌన్ సైడ్ పుష్ చేస్తారని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ చూడండి మీకు 5 lakhs పీపుల్స్ అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ నుంచి అప్ సైడ్కి అయితే తీసుకెళ్ళడానికి. బట్ అప్పుని క్రాస్ చేయాలి అంటే కనుక మనకి చాలా అయితే టైం అయితే పడుతుంది. బట్ లెవెల్ అయితే క్రాస్ కాదు అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మీకు ఇంకొక సింపుల్ లాజిక్ అయితే చెప్తాను చూడండి. నేనైతే ఇక్కడ మీకు ఒక పుట్ ఆప్షన్ అయితే కాల్ ఆప్షన్ అయితే బయింగ్కి అయితే ఇచ్చిన. అది చూడండి అరౌండ్ 60 రూపీస్లో 46,000 కాల్ ఆప్షన్ అయితే ఇచ్చిన. 60 రూపీస్లో బై చేయండి అని చెప్పి. ఇక్కడ చూడండి మీకు నేను ఇచ్చిన కాల్ ఆప్షన్ మూవ్ అవుతుందా లేదా పక్కకెట్టేస్తే, అసలు మనల్ని వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తున్నారో మనం ఆ ట్రాప్లో ఇరుక్కోకుండా ఉండటానికి మనం అసలు ఎందుకోసం ఆ కాల్ ఇచ్చామనేది మీకు క్లియర్ అంటే క్లియర్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పొజిషన్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేద్దాము. 46,000 కాల్ ఆప్షన్ క్లియర్లీ మనకి ఇది ఫిబ్రవరి కాల్ ఆప్షన్ వచ్చేసి. దీని చార్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం ఒక్కసారి. ఎస్, ఇక్కడైతే 52లో అయితే ఉంది చూడండి, డౌన్కి అయితే వెళ్ళింది. బట్ డోంట్ వరీ దెమ్, ఇదైతే 60 రూపీస్లో అయితే మనం అయితే బై చేస్తున్నాము. దీన్ని 60 రూపీస్లో అయితే బై చేయాలి. ఇక్కడ చూడండి 56, 58, 59. ఓకే, 60 రూపీస్లో ఇక్కడైతే మార్క్ అయితే చేస్తున్నాను. ఎస్ఎల్ అయితే మనకి ఇప్పుడే జస్ట్ 10 o'clock అవుతుంది. డోంట్ వరీ దెమ్, ఎస్ఎల్ అసలు వద్దు, ఎస్ఎల్ అయితే పెట్టుకోవద్దు. మన టార్గెట్ వచ్చేసి 140 అని చెప్పిన నేను. ఇక్కడ చూడండి మన టార్గెట్ వచ్చేసి మినిమం 140 అని చెప్పిన క్లియర్గా. అయితే ఇంత పెద్ద దూరంలో ఉంది, చాలా అంటే చాలా దూరంలో ఉంది. బట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఒక 90లో ఆర్ 100లో కనుక ఎవరైనా బుక్ చేసుకోగలిగితే బెస్ట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ టార్గెట్ని. ఇక్కడైతే మీరు ఫస్ట్ టార్గెట్ని అయితే ఇక్కడైతే పెట్టుకుందాము. బట్ ఇప్పుడైతే రైట్ నౌ 50లో ఉంది. ఒకవేళ 60 వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా అయితే బై చేయండి. ఎవరైనా బై చేయకపోతే కనుక ఇప్పుడు కూడా బై చేసుకోవచ్చు. డోంట్ వరీ అయితే ఈ కాల్ని అయితే మీరు కంపల్సరీ అయితే మీరు రైట్ నౌ 10 o'clock అవుతుంది. 10 o'clock నుంచి మీరు చార్ట్ ఈ వీడియో బిఫోరే నేను ఎండ్ చేయొచ్చు. ఎండ్ చేసినా సరే మీరు ఈవినింగ్ మాత్రం కంపల్సరీ ఈ కాల్ని అయితే బ్యాక్ టెస్ట్ వచ్చి చేయండి. కంపల్సరీ ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇదైతే బ్యాక్ టెస్ట్ అయితే చేసుకోండి. అసలు మనకి ఇక్కడ ఎందుకు జరుగుతుందో ఇలా మీకైతే చెప్తాను. ఇప్పుడు మీకు ఒక ఇండికేటర్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి ఏడిఎక్స్ని అయితే డిఎంఐ ఇండికేటర్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను నేను ఇందులో. ఇక్కడ చూడండి డిఎంఐ ఇండికేటర్ని యాడ్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా మనకి డిఎంఐలో వచ్చేసి సెట్టింగ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి ఓన్లీ ఏడిఎక్స్ ఒక్కటే కావాలి. డిఎంఐ ప్లస్ మైనస్ మనకు అవసరం లేదు. ఇక్కడ ఏడిఎక్స్ ఒక్కటే కావాలి మనకి. ఓకే, ఏడిఎక్స్ ఒక్కటే కావాలి. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరుగుతుంది. క్లియర్ అర్థం చేసుకోండి, మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరుగుతుంది. ఏం లేదు, మార్కెట్ డౌన్ సైడ్ అయితే తీసుకెళ్ళడం లేదు. ఓన్లీ ఇక్కడ డిఐఎస్ మాత్రమే సెల్ చేస్తున్నారు. డిఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. క్లియర్గా అయితే చెప్తున్నాను, మార్కెట్లో డిఐఎస్ అయితే క్లియర్గా సెల్లింగ్ అయితే చేస్తున్నారు. ఈరోజు ఎఫ్ఐఎస్ రంగంలోకి దిగలేదు. ఇంకా ఎఫ్ఐఎస్ రంగంలోకి దిగితే కనుక మార్కెట్ అనేది అప్ ఆర్ డౌన్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఉన్న డాటా ప్రకారం అయితే క్లియర్గా అయితే చెప్తున్నాను. డిఐఎస్ అయితే ఛార్జ్లో ఉన్నారు రైట్ నో అయితే.
ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఎఫ్ఐఎస్ అన్నా కానీ, డిఐఎస్ అన్నా కానీ మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కేవలం ప్రాఫిట్ బుకింగే. ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్‌తోన మార్కెట్‌ని అయితే చాలా సేపు అయితే వాళ్ళు పుష్ చేయలేరు. ఎందుకంటే నిఫ్టీని పుష్ చేయకుండా వాళ్ళు మార్కెట్‌ని ఎక్కడికి మూవ్ చేయలేరు. ఈ పాయింట్‌ని అయితే మీరైతే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 3 మినిట్స్ క్యాండిల్ స్టిక్‌లో ఇలా పెట్టుకున్నప్పుడు అసలు ఏదన్నా ఒక ఇండికేటర్‌ని యూజ్ చేద్దాం. ఇప్పుడు మీకు బయింగ్ కోసం ఈరోజు ఒక ఇండికేటర్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. యాహ్! ఇక్కడైతే చూడండి క్లియర్‌గా మీకు బయింగ్ కోసం అయితే ఒక ఇండికేటర్‌ని అయితే చెప్పాలనుకుంటున్నాను నేను. ఆ ఇండికేటర్ నేమ్ వచ్చేసి సిఏ హలో! జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, ఒక కాల్ వస్తుంది. యాహ్! ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. క్యాండిల్ స్టిక్ ఇక్కడ చూడండి క్యాండిల్ స్టిక్. ఇది ఇక్కడ చూడండి క్యాండిల్ స్టిక్ ట్రెండ్ ఇండికేటర్ 0.5 అయితే ఈ ఇండికేటర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను చూడండి. క్లియర్‌గా అయితే చూడండి. ఇదొకటే ఇండికేటర్ వాడుతున్నాను నేను. ఇక్కడ మీకు ఈ ఇండికేటర్ గనుక ఎప్పుడైనా మనకి బయింగ్ సిగ్నల్ ఇస్తే వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి మనకి 12, 26, 9 అయితే ఉన్నాయి. ఇది మొత్తాన్నయితే నేనైతే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ 6 పెట్టుకోండి. ఇది కూడా 14 పెట్టుకోండి. ఇదొచ్చేసి ఓన్లీ 4 పెట్టుకోండి. క్లియర్‌గా చెప్తున్నాను. ఇంకా అంతే, అక్కడ ఏం సెట్టింగ్స్ అయితే ఏం చేంజ్ చేయకండి. ఇప్పుడు చూడండి మీకు మనకి మ్యాక్‌డీలో అయితే మ్యాక్‌డీని కూడా యాడ్ చేసుకోండి. మ్యాక్‌డీలో వచ్చేసి 12, 26, 9 ఈఎంఈ అని అయితే యూజ్ చేస్తున్నాను. డోంట్ వరీ దెన్. ఇంక ఇదే మ్యాక్‌డీలో అయితే ఏం చేంజెస్ లేవు. ఇప్పుడు నేను మార్కెట్ పెరుగుతదని ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానో తెలుసా? ఇక్కడ చూడండి మ్యాక్‌డీలో వాల్యూమ్స్ కూడా క్లియర్‌గా చూడండి. మ్యాక్‌డీలో ఇక్కడ వస్తున్నాయి కదా ఆసిలేటర్స్, ఇవి లిటిల్ బిట్‌గా వైట్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. లిటిల్ బిట్ వైట్‌లోకి వెళ్తున్నాయి అంటే మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్‌లీ రివర్స్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఇది ఇంటిమేషన్ అనమాట. ఇక్కడ చూడండి ఇది వెరీ క్లియర్‌గా పాజిటివ్ ఉన్న ట్రెండ్. ఇక్కడ నుంచి డౌన్ సైడ్‌కి అయితే వెళ్తుంది. ప్రాఫిట్ బుకింగ్‌గా జరుగుతుంది అనేది ఇలా అయితే ఇంటిమేషన్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇది క్లియర్‌గా దీనిలోనే అయితే చదివితే క్లారిటీ వస్తుంది. ఇలా అయితే ఈ ఇండికేటర్స్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఇంకా బయింగ్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి బయింగ్ సిగ్నల్ అయితే ఇంకా ఇవ్వలేదు. బట్ నేనైతే ఈ లెవెల్ నేను నోట్ చేసుకున్న లెవెల్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కంపల్సరీ మార్కెట్ అప్ సైడ్‌కి అయితే వెళ్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌ని కూడా కవర్ చేయడానికి మార్కెట్ అయితే ట్రై చేయొచ్చు. డోంట్ వరీ. ఈ మార్కెట్‌ని కవర్ చేసినా సరే ఇక్కడ మనకి రిటర్న్ అయితే పైకైతే వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది మార్కెట్‌లో. అదే విధంగా మీరు మ్యాక్స్ పెయిన్ గనుక చెక్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ నిఫ్టీ మ్యాక్స్ పెయిన్ అని టైప్ చేయండి. లేకపోతే మీరు కాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. మీకు అప్‌స్టాక్‌లో కానీ వేరే ఎందులో అయినా చూపిస్తుంది డైరెక్ట్‌గా. సెన్సిబుల్‌లో కూడా చూపిస్తుంది. బట్ నేనైతే ఈ వెబ్‌సైట్‌లో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి. మనకి ఈరోజు వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ కావాలి. బ్యాంక్ నిఫ్టీలో మ్యాక్స్ పెయిన్ వచ్చి కావాలి అనమాట మనకి మెయిన్‌గా. ఈ మ్యాక్స్ పెయిన్ ఏంటి అంటే మార్కెట్ ఎక్కడ క్లోజ్ కాబోతుంది అని చెప్పి ఒక జస్ట్ ఇది ప్రతి 10 మినిట్స్‌కి ఒకసారి, 15 మినిట్స్‌కి ఒకసారి చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. బట్ ఒక ఇంటిమేషన్ అయితే తెలుస్తుంది. మార్కెట్ ఎక్కడ సైడ్ వెళ్తుంది అనేది. ఇక్కడ చూడండి 45,900 అయితే మ్యాక్స్ పెయిన్ అయితే చూపిస్తుంది. అంటే మనకి మార్కెట్ ఇక్కడ క్లోజ్ కావచ్చు అనమాట. క్లియర్‌గా చెప్తున్నాను. మార్కెట్ ఇక్కడ క్లోజ్ కావచ్చు. జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. ఇంకా మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూస్తే 45,800 కన్నా రావచ్చు, 45,400 కన్నా రావచ్చు, 46,500 కూడా వెళ్ళిపోవచ్చు. అది మార్కెట్ డాటాని బేస్ చేసుకొని అయితే మూవ్ అవుతూ ఉంటుంది. మార్కెట్‌లో ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్‌ని బట్టి వాటిని మూవ్ చేసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చేంజ్ ఇన్ ఓఐని మాత్రం కంపల్సరీ అయితే గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ చేంజ్ ఇన్ ఓఐని మాత్రం గమనించండి. ఇక్కడ చూడండి 46,000 దగ్గర వెరీ క్లియర్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 92 లాక్స్ అయితే ఉంది. ఇదే మెయిన్ అనమాట. ఇది కంపల్సరీ ఈ 92 లాక్స్‌ని పీపుల్స్ ఒక్కటేసారి ఎగ్జిట్ అయినా సరే మనం ఇచ్చిన టార్గెట్‌ని సింపుల్ అంటే సింపుల్‌గా రీచ్ చేస్తుందనమాట. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 80, సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకి 140 విన్నాం కదా! 120, 130కి అయితే సింపుల్ అంటే సింపుల్‌గా రీచ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఉన్న పీపుల్స్ మొత్తం ఇంతమంది బయింగ్ చేసినారు అంటే వాళ్ళందరూ కంపల్సరీ ఎగ్జిట్ అయిపోవాలి. వీళ్ళందరూ సెల్ చేసినా సరే వాళ్ళు మళ్ళీ రిటర్న్‌లో బై అన్నా చేసుకోవాలి. సో, కంపల్సరీ మార్కెట్‌లో ఒక ఫేక్ ట్రయల్ సింగిల్ లైట్ బిట్ మూవ్ వచ్చేస్తదనమాట. మీరు జస్ట్ టార్గెట్ పెట్టుకొనుంటే ఇలా ఇప్పుడు మీకు చూడండి ఇలా ఇలా వచ్చింది కదా! జస్ట్ మనకి గ్యాప్ ఇవ్వకుండా ఊకే టార్గెట్ ఆర్డర్ పెట్టుకొనుంటే అది ఆర్డర్‌ని హిట్ చేసి రిటర్న్ అయితే మార్కెట్‌కైతే రావడానికైతే ఛాన్స్ ఉంటుంది.
ఈ వీడియో అయితే నేనైతే క్లోజ్ చేస్తున్నాను. బట్ కంపల్సరీ ఈ రోజునైతే మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. ఒకవేళ 2-3 డేస్ తర్వాత ఈ వీడియో ఎవరైనా చూస్తున్నా సరే, ఆ రోజుకు ఈరోజు వచ్చేసి మనకి ఫిబ్రవరి 7 కదా! ఫిబ్రవరి 7కి వచ్చేసి మీరు 10:00కి క్యాండిల్ స్టిక్ ఓపెన్ చేసుకొని, మీరు ఫ్యూచర్‌నన్నా సరే, లేకపోతే ఏదైనా ఒక స్ట్రైక్ ఫిబ్రవరి మీరు మార్చి 2కి చూస్తున్నారనుకోండి ఎగ్జాంపుల్ కోసం వీడియోని. మీరు లాస్ట్ అది ఇప్పుడు మీరు లాస్ట్ డాటాని చెక్ చేయలేరు కదా! ఇక్కడికి క్యాండిల్ స్టిక్ దగ్గరకొచ్చేసి మీరైతే చెక్ చేసుకోండి. మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. అదెలా చెక్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఆగండి చెప్తాను. 46,000 కాల్ ఆప్షన్ ఇస్తున్నాం కదా! మనం మార్చి 2కి వస్తామనమాట. ఇక్కడ మీకు ఫిబ్రవరి కాంటాక్ట్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు మీరు మార్చి కాల్ ఆప్షన్ దగ్గరికైతే వస్తారనమాట. ఇక్కడికొచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ మార్చ్ కాల్ ఆప్షన్ దగ్గరికొచ్చేసి బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలో చెప్తున్నాను. క్లియర్‌గా ఇందులోనే చెప్తున్నాను. ఈరోజు ఉన్న డాటా ప్రకారం ఇది ఎంత మూవ్‌మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంత అప్ సైడ్‌కి వెళ్ళిందో ఇక్కడైతే మీకైతే తెలుస్తుంది క్లియర్‌గా. బట్ ఈరోజు చూసేవాళ్ళు మాత్రం కంపల్సరీ ఈరోజన్నా, రేపన్నా ఈ వీక్‌లో చూసేవాళ్ళు మాత్రం కంపల్సరీ దీన్నైతే నెగ్లెక్ట్ చేయకుండా అయితే ఫాలో కండి ఫ్రెండ్స్. మీకు 99% అయితే ప్రాఫిట్స్ అయితే ఇస్తాయి. ఇండికేటర్స్ కూడా సరే ఇప్పుడు మనకి ఇంకా బయింగ్ సిగ్నల్ రాలేదు. ఇక్కడ చూడండి మనం అనుకుంటున్నాము, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టే మార్కెట్ అయితే అప్ సైడ్‌కి అయితే వెళ్తుంది. క్లియర్ అంటే క్లియర్‌గా వెళ్ళటానికి ట్రై చేస్తుంది. డోంట్ వరీ దెమ్. మార్కెట్ కంపల్సరీ అప్‌కే వెళ్తది. ఓకే. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.